ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అవుతుందండి టైమా. అండ్ ఇక్కడ మా ఉసుబాలోని ఒక సుధాని కూడా ఉంటాడు. ఆ సుధాని కూడా కటింగ్ బాగా వేస్తాడు అనమాట. మా అందరిగా అతనే వేసేవాడు, కనపడుతున్నాడు కదా అతనే. వేరే మకాం నుంచి ఒక సుధాని వచ్చి కటింగ్ వేయమంటున్నాడు, ఆడి కటింగ్ వేస్తున్నాడు. ఇక్కడ పడుకున్నాడు చూసారా శవంలాగా. ఇది పని తక్కువ, తిండి ఎక్కువ, నిద్ర ఎక్కువ, పావలా పని చేయడు, ఆడావిడ ఎక్కువ. ఈ వీడియో మాత్రం వస్తే ఎలా ఉన్నారు అందరూ? మధ్యాహ్నం తిన్న తర్వాత అలా జరిగింది. ప్రస్తుతానికైతే ఒంటో కొత్త పిల్లనెట్టింది, పిల్లని కొత్తగానే ఇందాక మధ్యాహ్నం. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మాకు ఒంట్లో శుభ్రంగా పేడ వచ్చేసి రొచ్చి వేసేసాయంట. వాటిని మార్చడానికి వేరే దిక్కి కడతాం. సెబకంటే ఇలాగా ఊసలు వేసి తోడు కడతాం అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళమన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వెనకాల కొంచెం నాకు మరి మనం ఆల్రౌండర్ కదా, కొంచెం చిన్న ఉంటే నేను చక్క పెట్టుకుని వెళ్తున్నాం అనమాట వెనకాల. వాళ్ళు అయితే ఇప్పుతున్నారు. ఈ ఒంటి పిల్లని చూస్తారా, ఇందాక ఒంటి పిల్లలు ఉట్టేటప్పుడు చేద్దాం అనుకున్నాం. అలాంటి తప్పు చేయకూడదు, డెలివరీ అయ్యే టైంలోనూ చేయకూడదు అన్నారనేసి చేయలేదనమాట. చిన్న పిల్ల ఉట్టింది, దానికి పాలు డబ్బాలోకి పిండి చిన్న వాటర్ బాటిల్లోకి పట్టింతారు. దానికి ఒక 3 రోజులు 2 రోజులు, ఇంకా అక్కడి నుంచి అలవాటు అయిపోద్ది. ఇదిగోండి చూసారా, చిన్న పిల్ల ఇందాక మధ్యాహ్నమే పాపం భూమి మీదకి అడుగు పెట్టింది. ఆడపిల్ల, అదృష్టవంతురాలు. వీళ్ళకి ఆడపిల్ల అయితేనే అదృష్టవంతులు అనమాట. వీళ్ళకి అక్కడ మాకు పందొంగ కనపడుతున్నాడు కదా, పచ్చబట్టలు వేసుకున్నాడు. పందొంగ నేను వస్తున్నానో లేదని చూస్తున్నాడు అనమాట. అయ్యప్ప నాకు దక్కేదా ఇంకో ఈ తాళ్ళు దొడ్డిది ఇలా ఇప్పేసి అక్కడ కనపడుతున్నాడు కదా మా ఊడు ఒకడు, అక్కడ అటు పెయ్యాలన్నమాట. ఇంకో చూసారు కింద రొచ్చి వేసేయంట బంద ఈ ఇళ్ళంటివి అవి కూడా అది. ఓకే వీడే పీకండి టపటపా 5 నిమిషాల్లో అయిపోవాలి. కంస దిగ్గ రీతి కలా సదా సరస్సుగల ఇప్పడం అయిపోయింది తాళ్ళు. ఇంకో పైపులు అయితే ఇలాగే వేసేసాము, మా ఇద్దరం మోసేసి. ఇంకా అది ఇప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ గుంతలు తవ్వి పైపులు పాతి తాళ్ళు కట్టి అవి మేతేసి గీతేసి అన్నట్టుగా వచ్చి ఇందులాడేసి అప్పుడు అవుతుంది మా పని. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇంకా 3 పైపులు ఉన్నాయి, 2 పైపులు ఉన్నాయి ఎట్టుకొచ్చేసి తాళ్ళును, అప్పుడు గుంతలు అనమాట. ఇది పని తక్కువ, ఆడావిడ ఎక్కువ. స్టార్ట్ కెమెరా ఆన్. 1 హత్తి 2 పందొంగ అక్కడ ఉన్నాడు. పందొంగ నేను పైపులు అట్టుకెళ్ళి పెడతాను అనమాట ఇప్పుడు అందులో. ఎందుకంటే పార్లు 3 ఉన్నాయి, 3 ఇచ్చుకున్నారు కాబట్టి ఇంక ఈ పైపులు అట్టుకెళ్ళి అందులో పెట్టి కూర వేస్తాను. ఈ పని అంటే బాగా చిరాకంటే బాబా చిరాకు వచ్చేది. ఎండ ఇగో ఎండ చూసారా, ఎండ ఉడుకు వేడి, ఇక్కడేమో బురద. సూపర్ ఓకే. పొడేసుగా తింటాడు, ఇలాగ ఊపాలి. ఇలా ఊపితే బిగుతుంది అనమాట. మనం ఇంటికాడ తడిసుగా వేసి కుంపుతాం, ఇక్కడ పొడేసుగా వేయాలి. పొడేసుగా వేసి ఇలాగ ఊపితే సెట్రాడ్ అయిపోద్ది అనమాట. కదలదంక అటు ఇటు ఇలాగ ఊపాలి. బండ్లు ఒకటి అట్టుకు వెళ్తున్నాడు, నేను దానికి వెళ్తున్నాను. ఇంకోటి ఉంది అంటే ఇంకా తాళ్ళు కట్టలేదు, ఏ పైపులు పాతామంతే. ఇంకా తాళ్ళు రెడీ చేస్తున్నాం. ఇంకో తాళ్ళు అటు తాళ్ళు కట్టిన తర్వాత మరి ఎట్లేం కదా అందులోను, అందుకనే అనమాట. నీగా
ఎందాక పరిగెడతావే రావే నా వంక. సైకిల్ చక్రం ఆట తూనేగా ఆట ఆడుకుంటున్నాను దీంతో. కోడి తినేస్తాడా? అయ్యో ఎన్ని 6 ఓ దాంట్లో వేసుకుని ఇలా ఇడిచిపోవటం. తర్వాత అందులో నీళ్ళు ఉన్నాయి ఫుల్గానే. ఆ నీళ్ళ గీని అట్టక అందులోనే అది కూడా అట్టుకెళ్ళాడాలి కదా, ట్యాంకర్ అవతల కట్టేయాలి. నేను భూసోళ్ళకి కనపడుతుంది ఈ లైటింగ్కో లేకపోతే ఏంటో తెలియదు, కానీ పచ్చ కనపడుతుంది మొత్తం. ఏంటంటే కొన్ని ఇలా వస్తాను, ఎక్కడైనా బాగా కనపడతానండి. ఏంటంటే అక్కడ పని అవుతుంది, ఈలోగానే మాసం తీసి ఇవన్నీ సదిరి ఇవన్నీ క్లీన్ చేయమన్నాడు. సాయంత్రం జనం వస్తున్నారంట. ఇంకా వచ్చి ఆ డ్రింకులు అట్టుకొచ్చాడు, ఆ డ్రింకులన్నీ లోపలెట్టి ఇంకా ఇవన్నీ కడిగిపోయినాను. మళ్ళీ ఇది అంతా తుడాలి, అంతా తుడిసి మళ్ళీ వంట మరి ఒక అరగంటలో గవ్వసాయిలు ఎట్టి ఇవన్నీ చేసుకున్నప్పటికీ మనకి దోల తీరిపోద్ది. ఇంకా అందుకే స్పీడ్గా చేస్తున్నాను. మనకైతే ఇంకో ఇలాగ అమర్చాను. ఇవి అంటే బయట వేసుకుని ఊరి జూలియలు ఎట్టుకొచ్చి ఇందులో ఏమన్నారు, ఎందుకో మరి కొంచెం బాగాలేదనో ఏంటో తెలీదు. ఇలా వేసాను. ఇప్పుడు వెళ్ళి గవ్వసాయిలు పెట్టేసి ఆ తర్వాత వంట మొదలెడతాను. తర్వాత జనరేటర్ ఒకటి వేయాలి. ఇది ఒకటి నీట్గా ఇది క్లీన్ చేసేసి వెళ్తాను. 2 గంటలకు పెట్టాము ఇక్కడ ఇవి గవ్వసాయిలు బయట. ఇప్పుడు మళ్ళీ కొత్త కాసి రావాలి. ఇప్పుడు కొత్త కాసి కొట్టు లోపలెట్టి అప్పుడు జనరేటర్ వేయాలి. చాలా వేడి వచ్చేస్తుంది. అంటే కిటికీలు డోర్లు అన్నీ వేసేసాం కదా, వేడి వచ్చి జనరేటర్ అయితే అప్పుడు ఏసీలు స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి చల్లగా ఉంటాయి. ఇలాగ ఉంటుందండి పని. ఒక్కొక్కసారి ఇంకా పరుగులు అనమాట. అది కూడా తోలు కట్టడం కూడా ఎంతో లేదు, ఇంకా అయిపోయింది. అక్కడ ఉంచున్నాడు కదా మైరుబాబు, అదనమాట. సంకలో ఏంటనుకుంటున్నారు, సీపురి గవ్వసాయిలు ఎట్టేసి పుచ్చకాయ ఒకటి ఉంది. పుచ్చకాయ ఇప్పుడు కాదులే, వంట అయ్యేటప్పుడు మధ్యలో కొయ్యాలి పుచ్చకాయ, అప్పుడు కోసి ప్రస్తుతానికి ఇప్పుడు గవ్వసాయి ఇట్టే ఉంటాను. అంతవరకు మీరు గవ్వసాయి ఇట్టే దక్కున్నంత రెస్ట్ తీసుకోండి. మరి ఎట్టుకొచ్చేసాను, పెట్టేసాను లోపల. ఇంకా బయట ఈ ప్రాసును అవి ఉన్నాయి కదా, అవి మడతెట్టేసి పైన పెట్టేసి అయిపోతే జనరేటర్ ఆన్ చేసి ఇంకా వంట మొదలెడతాను. ఏటమాసం కూర తెల్లన్నమని అనమాట. జనం వస్తారంట, ఒక 8 వాళ్ళు 8, మేము 4, 8, 4, 12 మంది అనమాట. ఇప్పుడు ఈ జూలియాని ఈ పైన ఆడేసి ఆ పైన డెక్క పైన వెళ్ళి ఇంకా వంట మొదలెడతాను. ఇవాళ ఇంటికి పోను లేదు, ఏమీ లేదు. కొంచెం స్పీడ్గా ఉంది పని, అందుకే కొంచెం చెమటలాడుతున్నాయి. ఇక్కడ చల్లబడిపోద్దిలే, వంటగదిలో వేడి ఉంటుంది కాబట్టి వంటగదిలో చెమటడుతుంది. అవన్నీ పొయ్యి పెట్టేసి బయటకు వస్తే కొంచెం చల్లగానే ఉంటుంది. అదనమాట పని ఇక్కడ. అంత కష్టమే, ఎందుకన్నా ఇండియా వచ్చి చేసుకుంటే బంగారులా ఉంటుంది అంటారు. దానికి కూడా సమాధానం చెప్తాను లాస్ట్లోను, ఓకేనా? అసలు ఇండియాలో పని ఎలా ఉంటుంది, డబ్బుల విషయము బాధల విషయం లాస్ట్లో చెప్తాను ఒకసారి. ఇంద్రిగాని నేను ఇంకా ట్యాంకర్ పెడుతున్నాడు. ఇంకా నేను జనరేటర్ అయినాకి చాలా టైం ఉందనుకుంటున్నాను. 6 అయిపోయింది. ఎంతకని 6 గంటలకే జనరేటర్ వేయమన్నాడు.
6 అయిపోయింది. జనరేటర్ వేసేసి అప్పుడు వంట మొదలెడతాను. కేకేతనట్టు వినపడుతుంది. పని ఒత్తిడి మీద గమ్ముని వాళ్ళు కేకేస్తున్నారు వీళ్ళు కేకేస్తున్నారు అని ఉంటుంది అనమాట దాడ. ఇంకేం వినపడదు. ఇంకా రోజు అనమాట. ఇంకా ఈ జనరేటర్ గట్టిగా మాట్లాడాలి. ఇక్కడి నుంచి గట్టిగా మాట్లాడితే వాళ్ళు చేడుచుకుంటారు. నా మాట అందులోకి ఎటకారంగా ఉంటుంది. గట్టిగా మాట్లాడితే ఇంకా ఎటకారం అయిపోద్ది. ఇంక వంట మొదలెడతాను. వంట అయిపోయిన తర్వాత చూపిస్తాను. మరి తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. ఏట మాసం, ఇది అన్నం, ఇది మేక లివర్ ఫ్రై అనమాట. ఇది మేక లివర్ ఫ్రై. ఏపుడు మేక లివర్ ఏపుడు. ఇది ఈ ముక్కలు వేసి అన్నం మీద చుట్టూ వేయాలన్నమాట. ఇది నాలుగు పచ్చిమిరకాయలు వేసాను అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది మేకలు లివర్ కదా, మేకల లివర్ ఎలా ఉన్నా బాగుంటుంది. కానీ అందులోకి మనం వండితే ఇంకా బాగుంటుంది అంటారు మరి అరబ్బీ వాళ్ళు. బాగా వండుతుందని. చూసారా, అమస అంటారు దీన్ని. అమస ఇంకా అవ్వలేదు. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోద్ది. కొంచెం గ్రేవీగా బాగుంటుంది. ఇదేమో కూర ఏట మాసం. ఇంకా అవ్వలేదు. ఇప్పుడు ఇంకా అరగంట పైన పడుతుంది. నడువులో అవుతుందని ఇంకో ఇలాగా నడుము వంచామన్నమాట. ఇంకా మా ఊడైతే ఇంకా అక్కడ కూర్చున్నాడు. నేనైతే ఇలా నడుము వంచాను. అక్కడ భోంచేస్తున్నారు. ఆ తర్వాత తీతాం అంటే ఎట్టినప్పుడు తీనాకి మా కపిల్ వచ్చాడు. మళ్ళీ వాళ్ళని చూపించకూడదు కదా, అందుకని తడిసిపోయాం మొత్తం. ఏం చేస్తాం. అలా జరిగింది ఇక్కడతోనూ. అదే చెప్తానన్నాను కదా మీకు. అంత దూరం వెళ్ళి నానా సంకలు నాకడం ఎందుకు, ఊళ్ళో ఉండే ఏదోటి చేసుకోవచ్చు కదా అని చాలా అంటే నాకు వచ్చే చాలా కామెంట్లు అయ్యాయి అన్నమాట. నేను ఇంత దూరం రానా కారణం ఏంటంటే, నాకు ఊళ్ళోను అందరు ఊర్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ మా ఊర్లో పనులు ఎలా ఉంటాయంటే 2 రోజులు పని ఉంటే ఒక 5 రోజులు పని ఉంటుంది వారానికి. అదే ఏ అప్పులు ఏ బాధలు లేకపోతే ఆ 2 రోజులు పని చేసి 5 రోజులు తినొచ్చు. కానీ ఏంటంటే ఇలాగ అప్పులు బాధలు ఉన్న వాళ్ళు అప్పులు కట్టలేక వడ్డీలు పెరిగిపోయి ఇంత దూరం వస్తాం తప్ప కానీ ఇంటికాడ ఒళ్ళు వంగక కాదు, ఒళ్ళు సహకరించక కాదు, ఇంటికాడ పని చేసుకోలేక కాదు. ఇంటికాడ పనులు లేవు. మా ఊరు సైడ్ అయితే మొత్తం చెరువులే ఉన్నాయి. వ్యవసాయం లేదు, అస్సలు వ్యవసాయం లేదు. చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల కాడ కూడా ఎలాగంటే లోకల్ వాళ్ళని ఎవరిని పెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఒరిస్సా నుంచి బీహార్ నుంచి వస్తున్నారు. వాళ్ళు 10,000కి 11,000కి పని చేస్తున్నారు. అదే లోకల్ వాళ్ళని పెట్టుకోవాలంటే 15,000 ఇవ్వాలి. అందుకనేసి లోకల్ వాళ్ళకి పనులు లేవు అసలు. మా ఊరు సైడ్ గురించి చెప్తున్నానండి. చాలామంది కామెంట్లు అయ్యాయి, మీకు ఊళ్ళో ఒళ్ళు వంగదో, అక్కడికి వెళ్ళి నానా సంకలు నాకుతారు, అవి చేస్తారు ఈ చేస్తారు, ఆ కష్టమైతే ఇక్కడే చేయొచ్చు కదా, నెలకు 30,000 దయించి నెలకు 30,000 వద్దండి. ఊర్లోను నెలకి 20,000 ఇవ్వండి. కన్ఫామ్గా చెప్పండి, నెలకు 20,000 మేము వచ్చి పని చేసుకుంటాం. చాలామంది చేసే తక్కువ అని ఏమంటారు కదా, అమ్మ పెట్టదో అడుక్కు తిన్నదని అలా ఉందన్నమాట. అలాగా మనసులు ఎరగొడుతుంటారు. మాకు ఇండియా అంటే ప్రేమ లేక కాదు, గౌరవం లేక కాదు, ఇంత దూరం వచ్చే మాకు ఇంటికాడ బతుకుదెరువు లేక అనమాట. బతుకుదెరువు లేక ఊళ్ళో పనులు లేవండి. ఒకప్పుడు ఉండి వ్యవసాయం ఉన్నప్పుడు అయితే పనులు ఉండి డైలీని నేను ఏ పనికైనా రెడీ. నేను ఏ పనైనా చేస్తాను. ఊళ్ళోను ట్రాక్టర్ తోలుతాను, కూలి పనికి వెళ్తాను. ఏ పని నాకు సంసారం కావడం, నాకు డబ్బులు కావాలి అంతే. అంతేగాని ఆ పని ఈ పని అని లేదు. ఇది పరిస్థితి. అందుకే చాలామంది ఎందుకు వస్తారంటే ఊళ్ళో బతకాలంటే బతికేయచ్చు, అప్పులు తీర్చలేమనేసి ఇంత దూరం వస్తామండి. కొంచెం అర్థం చేసుకోండి. మరి వీడియోలో కొంచెం ఎక్కువ మాట్లాడుండొచ్చు, ఎక్కువ మాట్లాడుంటే సారీ. ఓకే. మరి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి వస్తున్నారు కామెంట్ మాత్రం మర్చిపోతుంది. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయట్లేదు చాలామంది. వీడియో నచ్చట్లేదు ఏంటో మరి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకే మరి, బాయ్ బాయ్, జై హింద్.